హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చారు ఇంకా శ్రీనుతో పెద్దనాన్న మాట వింటామని మొత్తం ప్లాన్ చేస్తే ప్లాన్ మొత్తం పాడైపోయింది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ప్లాన్ అని చెప్తే, నువ్వు పెద్దనాన్న మాట వింటామని ఆద్య మొత్తం చేసింది అని చెప్పి అంటే, మాట మనిషి వింటాడు మనసు కాదు అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు. సరే నేను ఆద్యతోనే తేల్చుకుంటాను అని చెప్పి చారు అంటుంది. తేల్చుకోవాల్సింది నువ్వు కాదు నేను అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు. మరో పక్క ఇంకా ప్రభాస్ దెబ్బలు తగిలాయని ఇంకా నొప్పి అంటూ ఉంటే, ఏమైందిరా అంటే ఎద్దు కుమ్మింది అని చెప్పి అంటే, నువ్వు ఎర్ర చొక్కా వేసుకోలేదు కదరా అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటాడు. ఇంకా శౌర్య ప్రభాస్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా ప్రభాస్ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళమంటే, నువ్వు నిలబడలేకపోతున్నావు కదరా అని చెప్పి అంటే, నేను పట్టుకుంటానని చెప్పి ఇంకా శౌర్య అంటాడు. అబ్బాయి చాలా మంచివాళ్ళ ఉన్నారా అని అంటే, అందుకే కదా అంటే తన్ని మరీ వచ్చాడు అని చెప్పి ఇంకా ప్రభాస్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. తన్నడం ఏంట్రా అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ అడుగుతుంది. ఇంకా శౌర్యకి వాళ్ళమ్మ వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. అబ్బాయిని కూర్చోమనరా అని చెప్పి అంటే, ఇంకా అప్పుడు ప్రభాస్ నేను కూర్చోవడానికి రాలేదు, మాట్లాడి వెళ్ళిపోతారని చెప్పి ఇంకా ప్రభాస్ అంటాడు. రోజు నేను రామలక్ష్మిని కాపాడడానికి వస్తే ఆ వీడియో కట్ చేసావు కదా, ఆ ఒరిజినల్ వీడియో ఎక్కడుంది అని చెప్పి అడుగుతుంటే, నా దగ్గర ఎక్కడ ఉంది అని చెప్పి ఇంకా ప్రభాస్ అంటాడు. ఇంకా ప్రభాస్ని కొడుతూ ఉంటాడు శౌర్య. ప్రభాస్ ఫ్రెండ్ ఇంకా ఆ ల్యాప్టాప్లో అస్సలు లేదు ఆ వీడియో అంటాడు. ఇంకా శౌర్య డౌట్ వచ్చి ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చెయ్యి అని చెప్పి అంటాడు. ఇంకా ప్రభాస్ ల్యాప్టాప్లో వీడియో ఓపెన్ చేస్తూ ఉంటాడు. శౌర్య వచ్చిన పని అయిపోయింది వస్తా అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటాడు. ఇంకా ప్రభాస్ అర్జెంటుగా ఈ విషయం ప్రశాంత్కి చెప్పాలి, ఆ వీడియో కనుక రఘురామ్ చూసాడంటే ఇంకా అంతే సంగతి అని చెప్పి ఇంకా ప్రభాస్ అంటాడు. ఇంకా శ్రీను ఈ ఆద్య ఏంటి నన్ను ఆ చారుని కలపాలని చూస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. శ్రీను ఇంకా ఆద్యతో అందరికీ చాలా ప్లాన్లు చెప్తున్నావు కదా అని అంటే, ఏంటి శ్రీను ఏం ప్లాన్లు అంటే, చారుకి చెప్పావు కదా ప్లాను, అది హాల్లో పడుకోవడం, మావయ్య చూడడం, మావయ్య నాకు క్లాస్ పీకడం, ఇవన్నీ నువ్వు చేస్తున్న ప్లానే కదా అని చెప్పి శ్రీను ఆద్యతో అంటాడు. నీకెవరు చెప్పారు అంటే, చారు చెప్పింది అంటే, ఇంకా అవును నేనే చెప్పాను అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు శ్రీను ఎలా చెప్తావు ఆద్య, తను ఎలా నన్ను పెళ్లి చేసుకుందో, ఎంత మోసం చేసిందో నీకు తెలుసు కదా అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు. మనసులో నువ్వున్నావు, నా బ్రతుకులో నువ్వున్నా లేకపోయినా చారు మాత్రం ఉండదు అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు. ఇంకా ఆద్య తను నీ భార్య శ్రీను, నీ భార్యతోనే ఉండాలి అని చెప్పి ఇంకా ఆద్య అంటూ ఉంటుంది. ఇంకా శ్రీను ప్లీజ్ ఆద్య, తను నా భార్య కాదు, తను నా భార్య ఎప్పటికీ కాలేదు అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు. తన గురించి తెలుసు కదా ఆద్య, తనకి నాకు మధ్యలో నువ్వు అడ్డుగా ఉన్నావని నీ ప్రాణం కూడా తీయాలనుకుంది అని చెప్పి శ్రీను అనగానే, మరి నా ప్రాణం కూడా తీయాలనుకుంటే నీ మీద ఎంత ప్రేమ ఉందో కదా శ్రీను అని చెప్పి ఆద్య అంటుంది. అది ఎలా ప్రేమ అవుతుంది ఆద్య, మోసం చేసి పెళ్లి చేసుకోవడం ప్రేమ అవుతుందా అని చెప్పి శ్రీను అంటాడు. నువ్వు పెద్దనాన్న చెప్పాక కూడా వినవా శ్రీను, మీరిద్దరు కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలని పెద్దనాన్న చెప్పారు కదా, పెద్దనాన్న చెప్పినా నువ్వు వినవా శ్రీను అని చెప్పి ఆద్య అంటుంది. ఇష్టం లేని మనుషులకి దగ్గర కాలేను, నాకు నువ్వు కావాలి, తనని ఎలా వదిలించుకోవాలో చూడడం మానేసి మా ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటున్నావా అని చెప్పి శ్రీను అంటాడు. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నేను తీసుకున్నాను, చారునే కావాలి అని నీ నోటితోనే అనిపిస్తాను అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది. ఇంకా ఆద్య ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఇంకా శ్రీను అనుకుంటాడు. ఇంకా రఘురామ్ శివరామ్ని పిలిపిస్తాడు. నేను ఒక పని చెప్తాను చెయ్యాలి అని చెప్తే, ఏంటన్నయ్య అని చెప్పానంటే, నువ్వేం చెప్పినా నేను కళ్ళు మూసుకొని చేస్తానన్నయ్య ఏంటని చెప్పి ఇంకా శివరామ్ అడుగుతాడు. రామలక్ష్మికి పెళ్ళి కదా, నా స్థానంలో నువ్వు కూర్చొని రామలక్ష్మికి కన్యాదానం చేయాలి అని చెప్పి చెప్పగానే ఇంకా శివరామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.